స్వాగతం సుస్వాగతం. మనము కేదారేశ్వర ఆశ్రమం నందిపేట పలుగుట్టయందు ఉన్నాం. గత 2 రోజుల నుంచి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజు గారి జగద్గురు హంపి విద్యారణ్య భారతి స్వాముల వారి దగ్గర మనం ఉన్నాం. 2 రోజులు నడుస్తున్నటువంటి కార్యక్రమాల్లో పలుగుట్టలో పాలు పంచుకునేందుకు వచ్చినటువంటి స్వామివారితో మనం ఉన్నాం. ఆయనకు వారికి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అంటే ఇక్కడ మహారాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దీక్ష ఏదైతే సన్యాస దీక్ష ఉందో దాని యొక్క ఉద్దేశం ఏమిటి? శ్రీ గురుభ్యో నమః. వాగర్థవివ సంవృత్తో వాగర్థో ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణమహం భజై. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంత పునః. హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరిదేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేటువంటి 50 మంది కార్యకర్తలకు, ఋత్వికులకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని, ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటిదని ఈనాడు ప్రపంచంలో అనేక మంది ఎవరికైతే మన ధర్మం మీద, ఆచారాల మీద నమ్మకం లేదో వాళ్ళు కూడా మన ఆచారాలని, సంప్రదాయాలని ఆచరణ చేస్తూ వాటిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని, విజ్ఞానాన్ని కనుగొని మంచి మంచి ఫలితాలు పొంది వేరే వాళ్ళకి చాటుతున్నారు. ఇక మనకి భారతీయ సనాతన ధర్మంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచార్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. ఈ 4 ఆశ్రమాల వాళ్ళకి 4 ధర్మాలు మొదటి నుంచి పెట్టారు. ఆ ధర్మాల్ని మనం సరిగా పాటించటం లేదు కాబట్టి మనకి అనేక సమస్యలు వస్తున్నాయి. బ్రహ్మచార్యాశ్రమంలో ఏం చేయాలంటే విద్యార్జన చేయాలి, దాన్ని పంచాలి. చిన్నప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు 5 మంది విద్యార్థులకు ఒక గ్రూప్ లీడర్ని పెట్టేవాళ్ళు. ఎందుకంటే క్లాస్లో 40 మందో 50 మంది ఉంటారు. అందరికీ సరిగ్గా అన్ని విషయాలు చెప్పలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఆచార్యుడికి. ఆ యొక్క క్లాసుల్లోంచే ఎవరైతే కొద్దిగా మెరుగున్నటువంటి విద్యార్థిని తీసి ఆ గ్రూప్ లీడర్గా చేసేవాళ్ళు. వాళ్ళు మిగిలిన పిల్లలు ఎవరైతే కొద్దిగా అర్థం చేసుకోవాలని ఉంటారో వాళ్ళకి అర్థం చెప్పించేటువంటి పరిస్థితులు, అంటే అర్న్ వైల్ యు లెర్న్, చెప్తూ నేర్పుతూ నేర్చుకోవడం అనేది మొదటి నుంచి ఉన్నది. కానీ ఏమైంది, ఇప్పుడు నాకు చదువుకోవడానికి టైం లేదు, వాడు నాకంటే ముందుకు ఎక్కడ పోతాడని చెప్పి వాడు తప్పించుకుంటున్నాడు. ఇక 2వ ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో మనకి 24 గంటల్లో 8 గంటలు మన వైయక్తిక కార్యక్రమాలు చేసుకోవాలి. నిద్ర, స్నానం ఇవన్నీ ఇటువంటివి. ఇంకా 8 గంటలు ఉద్యోగం. ఎన్ని గంటలు ఇప్పుడు ప్రతి వాడికంటే 8 గంటలే కుటుంబ పోషణ కోసం తను వ్యాపారమో ఉద్యోగమో ఏదో చేస్తాడు. ఇంకా 8 గంటల్లో కనీసము 1 గంట సేపు సమాజం కోసం తను వెచ్చించాలి. ఇది గృహస్థాశ్రమం యొక్క ధర్మం. అందుకనే ఒకప్పుడు ఇంటి బయట వాడు భోజనం చేసేదానికంటే ముందర బయటకు వచ్చి చూసేవాళ్ళు. వాళ్ళ అరుగు మీద ఎవరైనా కూర్చున్నారు అతిథులని, వాళ్ళకి పెట్టిన తర్వాత తిని భోజనం చేసేవాడు. లేకపోతే ఆ యొక్క వీధిలో చివరి దాకా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. ఎవరు లేకపోతే ఆ అతిథి కోసం తీసి పెట్టి తిని భోజనం చేసేవాడు. ఇది మన యొక్క భారతీయ సంస్కృతి. ఇంకా వానప్రస్థాశ్రమం అంటే రిటైర్డ్ లైఫ్ అనేది అంటున్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్. వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో సంపాదించినటువంటి జ్ఞానాన్ని సమాజానికి కనీసం పంచాలి. ఇది బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్జన చేయాలి, గృహస్థాశ్రమంలో కుటుంబ సేవ, సమాజ సేవ చేయాలి కొద్దిగా.
వానప్రస్థంలో మానవ సేవ, సమాజ సేవ తనకి వీలైనంత వరకు. ఇంకా సన్యాసాశ్రమం అంటే మానవ సేవ, పూర్తిగా సమాజం కోసమే. తను దినమేక భుక్తం రాత్రేక గ్రామం అని చెప్పి మన సన్యాస ధర్మం. ఒక పూట భోజనం భిక్ష తీసుకోవాలి, ఒక పూట ఒక రాత్రి కంటే ఎక్కువ ఒక గ్రామం ఉండకుండా ఇట్లా సంచారం చేస్తూ సమాజంలో ఆధ్యాత్మికతని, తర్వాత మానవుడిగా జన్మించిన మనిషిలాగా ఎట్లా బ్రతకాలి, ఈ నియమాలన్నీ కూడా మెల్లమెల్లగా బోధన చేస్తూ సంచారం చేసినటువంటి ఆశ్రమే సన్యాసాశ్రమం. ఇది మనకి మొదటి నుంచి వచ్చి ఈరోజు చాలామంది విదేశీయులు కూడా సన్యాసం తీసుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్న వాళ్ళు చాలామంది కనబడతారు. రెండవది ఇది ఒక పక్కనైతే, రెండో పక్కన ఏం చెప్తున్నారంటే, ఒకరు కనుక వాళ్ళ వంశంలో సన్యాసం కనుక తీసుకున్నట్టయితే వెనక 7 తరాల వాళ్ళకి, ముందర 7 తరాల వాళ్ళకి ముక్తి కలుగుతుందని చెప్పి ఇదొక మనకి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అందుకని సన్యాస ఆశ్రమము, తుర్యాశ్రమం ఏదైతే అంటారో ఇది చాలా విశేషమైనటువంటిది. దీంట్లో మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు చాలా ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక వాక్యం చెప్తారు, నో పెయిన్స్ నో గెయిన్స్ అని. కష్టం లేకపోతే దాని ఫలితం ఉండదంటారు. అట్లా దీన్ని సాధన చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి ఏదైతే మనము ఈ మానవ జన్మ దొరికిందే చాలా దుర్లభం, జంతువునాం నరజన్మ దుర్లభ. అందులో సాధువులు, సంతులు ఇట్లా చాలామంది ఉన్నారు. దాంట్లో సన్యాసాశ్రమం అనేది తుర్యాశ్రమము. దీని ద్వారా మనము ముక్తిని పొందడానికి చాలా దగ్గరగా వెళ్తాం. అయితే దీని నియమాలు పాటించినట్టయితే, ఏదో వేసుకున్నాం అని కాదు, ఏదో వస్త్రాల ద్వారా వస్త్రం మార్చుకోవడం అని కాదు. దీనిలో నియమాలు, దినమేక భుక్తం రాత్రేక గ్రామం అని సంచారం చేస్తూ 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 మంచిదాన్ని ప్రచారం చేయాలి, చెడు ఉన్నది అక్కడ తుంచేయాలి. ఇది సన్యాసానిక ధర్మం. ఈరోజు ఈ యొక్క కేదారాశ్రమం యొక్క వ్యవస్థాపకులైనటువంటి ఆ యొక్క ఇంతకుముందు పేరున్నటువంటి రాములు మహారాజ్ గారి యొక్క ఆశ్రమ స్వీకారం జరిగింది ఉదయమే. వారికి కేదారానంద స్వామీజీ అని నామకరణం చేయడం జరిగింది. వారికి శాస్త్రోక్తంగా 3 రోజుల పాటు, మొదటి రోజు వాళ్ళకి ప్రాయశ్చిత్త హోమాల ద్వారా, ఇంతకుముందు ఆశ్రమాల్లో ఏదైతే బ్రహ్మచారి ఆశ్రమం ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మనతో పాటు, మానవ మాతృలం కాబట్టి. వాటి కోసము ప్రాయశ్చిత్త హోమాల ద్వారా ప్రాయశ్చిత్తాలు జరిగినాయి. నిన్న 2వ రోజు శ్రాద్ధాలన్నీ కూడా, అష్టశ్రాద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు ఉదయము నదిలో వెళ్ళి అక్కడ వారికి దీక్ష ఇవ్వడం జరిగింది. వారికి నామకరణము కేదారానందనాథ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమాన్ని వారు సక్రమంగా నిర్వహిస్తున్న పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వారిని చూస్తున్నాం. వారి యొక్క నియమ నిష్టలు చాలా చాలా విశేషంగా మనకి కనబడుతున్నాయి. ఇంకా కొన్ని నియమాలు ఇంకా దాంతోపాటు తోడవుతాయి. దానితోటి వారి యొక్క జీవితంలో కూడా ముందుకి సాధనకి, తర్వాత సమాజం యొక్క శ్రేయస్సుకి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ఈ యొక్క K6 ఛానల్ తరఫున కంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వానికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్.